వ్యవస్థను తయారు చేసుకోవాలి, వాళ్ళ యొక్క గూడు పుటాన్ని మాత్రమే ఈ వ్యవస్థను నడిపియాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మనం ట్రైనింగ్ క్లాసులు పెట్టాలి మిత్రమా. మీరందరూ నేనున్నాను, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అన్ని అవకాశాలు కల్పిస్తాను. అన్న మీరు ఒక ప్రిన్సిపాల్ గా ఉన్నారు, మొన్ననే మనం ఒక మీటింగ్ మనం మాట్లాడాం. ఆ నారమని కూడా ఎప్పుడో కళలు అంటున్నాడు, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలి, బీసీ ఎస్సీ ఎస్టీలను ఏకం చేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి రేపు రాబోయేదానికి మొదలు మనం వేయాలన్నాడు. ఆయనకు అన్ని విధాల బిడ్డ కొడుకు బయట చదువుతున్నారు, ఆయనకు అన్ని విధాలుగా చూసుకుని మా గీత హక్కు ఉన్నది. ఆ గీతను సరిగా చూసుకో. మా నాన్నని 69 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఆయన యొక్క అవసరం ఈ సమాజానికి చాలా ఉన్నదట. కాబట్టి ఆయన మంచిగా చూసుకో. ఇంకా 100 సంవత్సరాలకు ఆయనకు 69 సంవత్సరాలు వచ్చింది. ఇంకా 31 సంవత్సరం జాగ్రత్త చూసుకో. 100 సంవత్సరాలు బతికిస్తాం. ఈ మొదలు మనం ఎంతోమంది చేద్దామని ఆశిస్తూ నారాయణ గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు రాములు గారు, మాస్టర్ గారు, వినోద్ గారు, అనురాగ్ గారు, అందరికీ ఈ సందర్భంగా నేను 2-3 విషయాలు మాత్రమే చెప్తాను. పెద్ద ప్రసంగం కాదు, కానీ రాజకీయంలో రాజకీయ చతురతతో రాజకీయ వాదులను తయారు చేయడానికి ఆయన పూనుకున్న నారాయణ గారు పూనుకున్న పట్టుదల మనం అందిపుచ్చుకోవాలి. మనం ఆయన ద్వారా అందిపుచ్చుకొని ఆయన ఒక్కడే కాదు, ఆయన కళ ఏంటంటే 2 రాష్ట్రాల్లో బీసీ పరిపాలన రావాలి, బీసీలకు తోడుగా ముస్లింస్ ఎదగాలి, ముస్లింస్ బీసీలు కలిపితేనే రాజ్యాధికారం వస్తుంది అనేది ఆయన కళ. ఎందుకంటే రిజర్వేషన్లు ఎస్సీలకు అంబేద్కర్ గా పెట్టిన శిక్ష, ముస్లింస్ గానీ బీసీలు గానీ ఐకమత్యంగా ముందుకు పోగలిగితే రాబోయే దినాల్లో ఆయన కళ నెరవేరుతుంది. కనుక మనమందరము పట్టుదలతో ఈ పని నెరవేర్చడానికి పూనుకోవాలని మీ అందరినీ నేను ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా మా చెల్లెమ్మ గీతమ్మ ఈమెకు ఈ విధంగా ఉండడానికి ఆయన ఎదగడానికి తోడ్పాటిచ్చినందుకు ఆమె కాంచీరామ్ గారికి చేసిన పరిచర్యలు ఈయనను ఈ వరకు పెంచినాయనేది నాకు తెలిసిన విషయం. కనుక వాళ్ళ కుటుంబం పిల్లలు అందరూ ఆరోగ్య ఆయుష్లతో ఉండాలని నేను కోరుకుంటూ నారాయణ గారికి ఇటువంటి సందర్భాలు మరి రావాలని, ఆయన 100 ఏళ్ళు బతకాలని మా అందరికీ పరిచయం చేయాలని కోరుకుంటున్నాను.